తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు వారం రోజుల వాయిదా అనంతరం నేటి నుంచి కొనసాగనున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుపై ఇవాళ జరగనున్న శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యలకు శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల పర్వం కొనసాగుతుంది. శాసనసభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబు ఇస్తారు. అనంతరం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సహకరిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు, స్టడీ టూర్లు నిర్వహిస్తామని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. త్వరలో శాసనసభ మండలి, శాసన మండలి కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శాఖలో శాసనసభ మండలి సభ్యులకు ఏర్పాటు చేసిన 2 రోజుల పునరుశ్చరణ తరగతులు విజయవంతంగా ముగిశాయని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమన్నారు. శిక్షణ తరగతుల్లో అవగాహన పెంచుకున్న అంశాలను సమావేశాల్లో ఖచ్చితంగా పాటించాలని సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సభ్యుల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు విధిగా ఉండాలి.